మొత్తం బ్యాన్ చేసి లెట్ హిమ్ నాట్ హ్యావ్ ఎనీ స్పేస్, మీడియా స్పేస్ ఎట్ ఆల్. అది రావటం వల్లే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇటువంటి అసలు సర్టన్ థింగ్స్ ఒక లిమిట్ అన్నది ఉంటది. ఇది అసలు క్రాస్డ్ ఎవ్రీ లిమిట్, ఎవ్రీ పాసిబుల్ లిమిట్. ఈ విషయంలో మాత్రం తగ్గి మనం కొంచెం ఇదిగా రిలాక్స్డ్ గా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ ట్రెండ్. ఎవ్రీబడి విల్ స్టార్ట్ స్పీకింగ్ లైక్ దట్. మాట్లాడటం ఏదో గొప్ప అనుకుంటున్నారు. అసలు ఏం తెలుసని, మన దేశం గురించి ఏం తెలుసు, మన సంస్కృతి గురించి ఏం తెలుసు, నలుమూలన ఉన్న మన సైంటిఫిక్ రహస్యాలు ఏం తెలుసు. మన ఇంటి ముందేసే ముగ్గుకు కూడా సైన్స్ ఉందండి. నాసాలో ఇవాళ కనిపెడుతున్నారు సర్టన్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. మనం కొన్ని వేల సంవత్సరాల ముందే కనిపెట్టాం. అటువంటి భూమి దాన్ని వీడు ఐ డోంట్ హీ డజంట్ ఈవెన్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎన్ ఇండియన్. వాడు అక్కడ if possible do something, let him stay outside the country, let him not talk anything against India. Anti-national fellow, ఇటువంటి వాళ్ళు యాంటీ-నేషనల్, you have to book a case against him. నరోత్తమ్ గారు ఒక సామాన్యంగా నార్మల్ గా మాట్లాడి శివాజీ మాట్లాడిన విషయం, తను మాట్లాడిన నా యొక్క ఇంటెన్షన్ అది కాదు, కానీ నా వలన తప్పు జరిగింది, మేము క్షమాపణలు కోరుతున్నాను, ఆయన క్షమాపణలు కోరారు, అక్కడితో ఇది ఫుల్ స్టాప్ పడిపోవాలి. రోజు రోజుకు ఏదో ఒక రకంగా ఇది వివాదం చెలరేగుతున్న, దీనికి చర్మాంకం ఎక్కడ పడాలి, ఇది ఆదేంటి అంతమేంటి, ఎందుకు వీళ్ళు ఒక పరాన్న జీవుల్లాగా వేరే వాళ్ళ మీద అటెన్షన్ని మా మీద రావాలని వీళ్ళు ఎదగడానికి ట్రై చేస్తున్నారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? అసలు ఎందుకు చౌకబారు విమర్శలు ఎందుకు వస్తున్నాయి? లోకంలో బోల్డంత పనుంది, ఎవరు ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి, కానీ దౌర్భాగ్యమైన పరిస్థితుల గురించి మనం డిబేట్లు చేయాలన్నా దీనమైన స్థితికి మనం చేరుకుంటున్న గల ప్రధాన కారణం ఏంటంటారు? అదే ఇది విషయం దౌర్భాగ్యమైన విషయం అయినా కూడా ఇది చాలా సోషల్లీ సెన్సిటివ్ సబ్జెక్ట్. అందుకనే మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి దీర్ఘంగా విశ్లేషించాలి. విషయం ఏంటంటే ఇది ఒక యాక్టర్ శివాజీ అండ్ యాక్ట్రెస్ అనసూయ అండ్ ఈ వెధవ అన్వేష్ వీళ్ళకి సంబంధించిన కాదు. తరతరాలుగా యుగాలుగా స్త్రీకి పురుషుడికి ఆధిపత్య పోరు, వీళ్ళ రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేసేది ఇది రెగ్యులర్. మన డీప్ గా చూసారంటే మన చరిత్ర, మన ఇతిహాసాలు అన్నిట్లోనూ ఇది కనపడుతుంది డీప్ గా. ఇదేదో పోర్ అని కాదు, ఇట్స్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ లైఫ్ ఫోర్సెస్ దట్ మెయింటైన్స్ లైఫ్ అన్నది మెయింటైన్ అవుతుంది. అది మనుగడ, ఒక నిమిషం ఉండండి, మనుగడ అన్నది సాగుతుంది. అది దానికోసం ఇట్స్ అ డీపర్ ట్రూత్. ఇప్పుడు ఇటువంటి విషయంలో మన శివాజీ గారు, యాక్టర్ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే మాట తూలేరు, ఆ స్టేజ్ లో అన్నారు. ఒక ఆడవాళ్ళకి చెప్పడానికి ఓకే. ఇప్పుడు గరికపాటి గారు కూడా చెప్పారు, హీ సెడ్ సరిగ్గా వస్త్రాధారణ చేసుకోవాలి. అది వస్త్రాధారణ సరిగ్గా అన్నదానికి డెఫినేషన్ ఏంటి అన్నది. అండ్ మోర్ ఓవర్ అది దట్స్ నాట్ ద ప్లాట్ఫామ్ టు సే సంథింగ్. అండ్ ఇంకో ఎక్స్టెంట్ వెళ్ళిపోయి ఆయన ఏమన్నారంటే ప్రవోక్ అయిపోతున్నారు జనాలు, ప్రవోక్ అయిపోవటం వల్ల వీళ్ళు వస్త్రధారణ మార్చుకోవాలి, సరిగ్గా వేసుకోవాలి. అది కొంచెం రాంగ్ సైడ్, రాంగ్ ఎమోషన్ తీసుకెళ్ళింది. బికాస్ మనం గుడికి వెళ్తాం, గుడిలో శిల్పి మొత్తం దేవుళ్ళని నగ్నంగానే ఉంటాయి అక్కడ, కానీ దాన్ని చూసి మనం కామన్ రాదు, మనకు వచ్చేది భక్తి వస్తుంది. భక్తి కోసం వెళ్తామా, కామం కోసం వెళ్తామా చూసి దృక్పథం బట్టి ఉంటది. ఆడవాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛని ఇవ్వటం బెటర్. వాళ్ళు దే కెన్ డిసైడ్, వాళ్ళకి తెలుసు, వాళ్ళ బౌండరీస్ వాళ్ళకి తెలుసు. రైట్. మన ఇంట్లో మన అమ్మలకి తెలుసు, మన చెల్లెళ్ళకి, మన ఇళ్ళకి అందరికీ తెలుసు. దే నో దేర్ బౌండరీస్. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి జనరలైజ్ స్వీపింగ్ స్టేట్మెంట్ గా వీళ్ళు వచ్చేసి మీరు అట్లా చేయటం వల్ల వీళ్ళు ప్రవోక్ అవుతున్నారు అంటే తప్పు. ప్రవోక్ అయ్యే వాళ్ళు మక్కలు ఎరగదన్నారు. రైట్ నరోత్తమ్ గారు, మళ్ళీ మాట్లాడతా సార్, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి.
కృష్ణాకర్ నమస్తే మీకు అట్లాగే సార్ జరుగుతున్న పరిణామాలు మీకు